ఇక కాంగ్రెస్ బీజేపీ పార్టీలో కుమ్మక్కయ్యని కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ అబద్దాలు కూరలు మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలపై దుష్ప్రచారానికి పూనుకున్నారని ఫైర్ అయ్యారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అమిత్ షాను కలవడానికి ముందే ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం బీఆర్ఎస్ నేతలకే చెల్లుతుందని సెటైర్ వేశారు. కారుకు కేవలం సర్వీసింగ్ అవసరం కాదని, కారు తుప్పు పట్టిపోయిందన్న విషయాన్ని కేటీఆర్ గ్రహించాలని ఎద్దేవా చేశారు. లేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇష్టానుసారం జరుగుతుంది కదా అనేసి ప్రెస్ మిత్రులే అడిగినప్పుడు రికార్డు ఉన్నది. ఇప్పుడు అది కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పింది, నేను ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను కలిసిన, ఎలక్షన్ కమిషన్ ను మాట్లాడుకున్నా, నేను అనుకున్న ప్రకారమే ఎలక్షన్ జరుగుతాయి అనేసి అన్యాపదేశంగా అనేది ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇటువంటివి మీకే చెల్లుతాయి, మాకు కాదు. మాకు అవసరం లేదు ఆ విధంగా మాట్లాడటానికి, ఆ రకంగా దోబూచులాడే అవసరం మాకు లేదన్న మాట మనవి చేస్తూ కేటీఆర్ గారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.